వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. తిప్పర్తిలో 6 గ్యారెంటీలపై విడుదల చేసిన కార్డుపై నల్గొండ సెంటర్లో చర్చకు రావాలని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సవాల్. తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. హత్య కేసును ఛేదించిన సూర్యాపేట పోలీసులు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. తాళ్ల సింగారం కొత్తపేట కాలనీలో దివీస్ వారి సహకారంతో ఆర్ఓ ఫ్లాట్ ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్. హనుమాన్ నగర్లో అమ్మవారి సన్నిధిలో అన్నదానం. దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో అన్న వితరణ నిర్వహించిన ఉప్పల. శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దివ్య దర్శనం. యూనివర్సల్ కిడ్స్ ఫ్రీ స్కూల్ నాట్యరాజన్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నృత్యాలు. 8వ రోజు దుర్గామాత సన్నిధిలో అన్నదానం. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలన్న మేడి హరికృష్ణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ చెంచాలు సోయి లేకుండా మాట్లాడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్ అన్నారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ బాకీ కార్డుల పోస్టర్ను ఆవిష్కరించారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ చెంచాలు సోయి లేకుండా మాట్లాడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. సోమవారం నల్గొండలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ బాకీ కార్డుల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై ఘాటుగా విమర్శించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రాజెక్టుల పేరుతో పేదల సొమ్మును దోచుకుందని విమర్శించారు. పేద ప్రజల గురించి పట్టించుకున్న దాఖలు లేవని ధ్వజమెత్తారు. అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని అన్నారు. తిప్పర్తిలో 6 గ్యారెంటీలపై విడుదల చేసిన కార్డుపై నల్గొండ సెంటర్లో చర్చకు రావాలని సవాల్ చేశారు. నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దక్కుతుందని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, కన్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి, దర్వేశ్వరం దేవాలయ కమిటీ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ షబీర్ బాబా, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తిక్, పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, కొప్పు నవీన్ గౌడ్, పిల్లి యాదగిరి యాదవ్, కిన్నెర అంచి, పెరిక చిట్టి విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఫోన్ చేసుడు కాదు, వెంబడే రావాలి. జనార్దన్ రాలేదా? ఇంటికి పుట్టి అనుకోవాలి కూడా. ఓకేనా, మాట్లాడుకుందాం. ఇక బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును విడుదల చేయడం జరిగింది. మేమెన్నో కార్డులు చేయాలి వాళ్ళ మీద. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 7,500 కోట్ల వెలుగు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేసి అన్ని బాకీ పెట్టినందుకు వాళ్ళు కార్డు చేసేదానికి అర్థం లేదు నిన్న. అలాగే 7,500 కోట్ల వెలుగు బడ్జెట్ను 7 లక్షల కోట్లు తీసుకుపోయడానికి 3-4 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును దానికోసం తీసుకొచ్చిన అప్పుకు వడ్డీనే ప్రతి సంవత్సరానికి 15,000 కోట్లు కట్టాలి. అంటే నెలకు 1,250 కోట్లు కట్టాలి. అలాగే చెరువుల పునరుద్ధరణకు 22,000 కోట్లు తీసుకొస్తే 400 కోట్లు దానికి కట్టాలి. మిషన్ భగీరథకు తీసుకొచ్చిన అప్పులు మీ అందరికీ తెలుసు. గొర్రెల స్కామ్లో చేసినటువంటి దానికి వాళ్ళు తినడానికి బడ్జెట్ లెక్కలేదు. ఇవన్నీ లెక్క తీసుకుని పోతే అలాగే
నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తానని 5 సంవత్సరాలు ఇయ్యనందుకు మేము కూడా రిలీజ్ చేసినాం. మేము షాంపిల్ తీసినాం. 1,00,000 ఉన్నాయి మేము అడగదలుచుకుంటే. ఇవన్నీ మేము షాంపిల్ తీస్తున్నాం. ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా. అందుకే కారును బొందబెట్టి కేసీఆర్ ఇంట్లో కూర్చోబెడితే నిన్న కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు నేను టీవీ చూస్తున్నప్పుడు. కేసీఆర్ అని చెప్పిండని చెప్తున్నాను. అసలు కేసీఆర్ చూడక 22 నెలలు అవుతుంది బయటికి. అసెంబ్లీలో అని మా ముఖ్యమంత్రి గారు కోరితే వస్తలేడు, మా మంత్రులు కోరితే వస్తలేడు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడుకుందానే మీరు ఇస్తాన డబుల్ బెడ్రూమ్లో బాకీ ఎంతో మీకు తెలుసు. ఇవన్నీ 3 ఎకరాల భూమి ఇస్తాన బాకీ ఎంతో మీకు తెలుసు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మా డీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు చెప్తాడు. వాళ్ళు చెప్పిన దానికి వేరేగా ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఇవన్నిటితో పాటు మీకు ఒకటి లాస్ట్ ఈ మా జగదీష్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా మా పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అదేవిధంగా దసరా శుభాకాంక్షలు కూడా. తర్వాత మా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఏదేమైనా సరే నిన్న జగదీశ్వరుడు మాట్లాడడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. అదేవిధంగా భూపాల్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలన చేసిండు. మీ అందరికీ తెలుసు, పత్రిక మీరే సాక్షులు దానికి. అందరికీ ఆయన ఏం చేసిండు దానికి మీరే సాక్షులు. జగదీష్ రెడ్డి మాట్లాడడంలో చాలా హాస్యాస్పదంగా ఉంది. సోయి తప్పి మాట్లాడుతుండా మరి మట్టి తప్పి మాట్లాడుతుండా మాకు అర్థం కావట్లేదు. మొన్ననే మా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం మేమంతా. వాళ్ళు కేటీఆర్కి మతి ప్రవహించింది, ఎర్రగూడ హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పేసి. ఈయనను గొల్లగూడ హాస్పిటల్లో జాయిన్ చేయాలి రేపు. ఎందుకంటే 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మాట వాస్తవం. గత 10 ఏళ్లలో మీరు ఒక పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, ఒక నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, 3 ఎకరాల దళితుల భూమి ఇవ్వలేదు, ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక సన్న బియ్యం ఇవ్వలేదు. ఇక రకరకాలు చెప్పుకుంటా పోతే చాలా చాంతాడంత ఉన్నది, టాప్ టు బాటం ఉన్నది. కానీ మీరు కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్లు దోపిడీ చేసిన మాట వాస్తవా కాదా? మొన్నటికి మొన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిపోయారు. ఈ డ్యామ్ ఇక్కడ కట్టాల్సింది కాదు, పైన కట్టాలని చెప్పేసి. కట్టకుండా మీ కమిషన్ల కోసం ఆదరాబాద్ ఎస్టిమేట్లు వేసి మీరే ఇంజనీర్లు, మీరే చీఫ్ ఇంజనీర్, మీరే అన్ని చేసేసి తర్వాత తప్పుదో పట్టించి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలంతా సొమ్ము దోచుకొని మళ్ళీ పైనంగా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు మీరంతా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసాం మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇవాళ 6 గ్యారెంటీలను ఇచ్చి తీరినాం. ఇవాళ నిన్న కవిత కూడా చెప్పింది. మీ కవితమ్మ ఏం చెప్పింది? లిల్లిపుట్టు ఈయన చేపటికి నల్గొండ మొత్తం ఖరాబ్ అయింది మా బీఆర్ఎస్ పార్టీ అన్నది. నీకు సిగ్గు లేదు, శరం లేదు, మీకు ఏం లేదు, ఇంకా మాట్లాడుతున్నారు మీరంతా. ఆ తర్వాత 6 గ్యారెంటీలను చూసినా నేను తిప్పట్లో మీరు రిలీజ్ చేసిన కార్డు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నల్గొండ సెంటర్కి వస్తారా, హైదరాబాద్కి వస్తారా, మిర్యాలగూడకి వస్తారా, యాడికి వస్తారా రండి, మేము చూపిస్తాం, సవాల్ చేసి చూపిస్తాం. 6 గ్యారెంటీల బస్సు 100 ఫ్రీ అన్నాం. మీకు కళ్ళు ఉన్నాయా లేవా చూసుకోండి. మీరు ఎంతమంది ఇలా బస్సు ఎక్కిరు, ఇలా ఎంతమంది ఆటోలు అక్కలను అడగండి పోయి. దసరా పండుగ నిన్న మేము మిర్యాలగూడ పోతే అక్కలందరూ ఆధార్ కార్డు తీసుకొని పోయి అందరూ బస్సు ఎక్కుతాము అందరూ ఫ్రీగా. తర్వాత రుణమాఫీ అన్నాం. 24,000 కోట్ల రుణమాఫీ చేసినాం. దాంట్లో కొంతమందికి అందకపోవచ్చు, దాంట్లో కొన్ని నామ్స్ ప్రకారం రాకపోవచ్చు. మేము మొత్తం అనట్లే మళ్ళా. కానీ మీరు రుణమాఫీ చేస్తే ఏమైందా? 1,00,000 రూపాయలు 4 విడతలు చేసిర్రు. ఆ వడ్డీ బాకీ ఉంది. ఇప్పుడు మనవాడు చెప్పినట్టు, మా మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆ వడ్డీ మాకు బాకీ ఉన్నారు. మీరు వడ్డీ మొత్తం ప్రజలందరూ కట్టాలి. అదే ఇప్పుడు వడ్డీ కార్డు అనేది. రుణమాఫీ 4 దఫాలుగా 25,000 చేస్తే 1,00,000 రూపాయలు వడ్డీకే పోయింది అదంతా. కానీ మేము అట్లా చేసినాం. మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏకదమ్ 2,400 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మా పార్టీకి దక్కింది, మా మంత్రులకు దక్కింది. ఇంకా వెంకటరెడ్డి గారు విమర్శించే స్థాయి నీకు లేదు, నీ కింద ఉన్న చెంచలకు కూడా లేదు. ఎందుకంటే ఆయన చేస్తున్న పనులను మీకు తెలిసి ఇలా గుట్ట మీద రోడ్డు, చుట్టూ ఓఆర్ఆర్ రోడ్డు, నల్గొండ చుట్టూ ఓఆర్ఆర్ రోడ్డు 6 నుంచి కృషి చేస్తూ ఉన్నాడు దీనికోసం. ఆ తర్వాత మీ అందరూ తెలిసి ఇప్పుడు ఇక కేసీఆర్ చెప్పిన మాట అబద్ధాలు ఎట్లా ఆడతారంటే వాళ్ళు అన్ని అబద్ధాలు ఆడతారు. అబద్ధాల మూట. పెండింగ్ ప్రాజెక్టులు పెట్టి మీరు ఒక్కడైనా పూర్తి చేసిరా? నకలగండి పూర్తి చేసిరా? 10 కిలోమీటర్ల నకలగండి పూర్తి చేసి ఉండి ఇలా నల్గొండకి ఇలా ఈ కరువు రాకపోని ఇలా గ్రావిటీ మీద నీళ్ళు వచ్చేసి 4 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చి ఇవాళ ఎల్ఎల్సి కానీ, హెచ్ఎల్సి కానీ, పాలంపూర్ రంగారెడ్డి కానీ, నక్కలగాండి కానీ, డిండి కానీ, మిర్యాల లిఫ్ట్లు కానీ ఇవన్నీ మీరు పూర్తి చేయలేకపోయారు. మీరు ఇంకా దద్దమ్మలకు మీరు మాట్లాడుతామరు. మీకు సిగ్గు శరం లేదు మీకు మాట్లాడతాను. ఏది ప్రజలకు రండి మీరు చూద్దాం. 10 కిలోమీటర్ల డిండి ఎత్తిపోతే నక్కలు కానీ పూర్తి చేయలేదు మీరు. మేము చూస్తేందుకు పోతే మమ్మల్ని అంతా హౌస్ అరెస్ట్ చేసి మీరు
ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మీరు డెమోక్రసీలో ఎవరైనా ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా హక్కు ఉన్నది, ధర్నా చేయొచ్చు. మీరు ధర్నా చౌక్ ఎత్తేస్తే మేము ధర్నా చౌక్ పెట్టినాం మేము మళ్ళీ. కాబట్టి మీరందరూ అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. మీరు 6 గ్యారంటీల మీద మీకు చెప్తా ఉన్నాం వినండి. బస్సు ఫ్రీ ఇచ్చినాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డ్ అప్గ్రేడ్ చేసినాం, రుణమాఫీ చేసినాం, కరెంటు 200 యూనిట్లు కరెంటు వస్తూ ఉన్నది, గ్యాస్ 500కి ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డు ఇచ్చినాం. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న హుజూర్నగర్లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సన్న బియ్యం ఇస్తే వాళ్ళ పేదలందరూ 3 పూటలు తింటున్నారు. రేషన్ కార్డులు ఇచ్చినాం అందరికీ, ప్రతి ఒక్కరికి. మీరు 10 ఏళ్ళకి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఉప ఎన్నికలు వస్తే అన్ని మాటలు చెప్పి డబ్బులు పెట్టి ఎలక్షన్లో దండుకొని గెలిచిరు తప్ప మీరు ప్రజలను ఎప్పుడు ప్రజలను చొరవ తీసుకోలేదు. గ్రామసభ పెట్టలే, ఒక గ్రామసభ పెట్టినా మీ ముఖానికి ఎప్పుడైనా? ఒక మంత్రి ఎప్పుడైనా ఊరు గ్రామసభ పోయిందా? ఒక ఎమ్మెల్యే పోయిందా? ఒక ఎంపీ పోయిందా? చెప్పండి. మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏ సెంటర్కి వస్తారో ఆ సెంటర్కి రండి. మాకు మంత్రులు అవసరం, మేమే సరిపోతాం, మా టీం సరిపోతుంది మీకు ఫేస్ చేయడానికి. మేము సరిపోతాం. మీకు తెలుసు, మొన్న ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలిసి ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 42% ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. అలా ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది, ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది. ఆ తర్వాత ఉద్యోగాలు ఇప్పుడు 50,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు మొన్న గ్రూప్ 1 క్లియర్ చేసి కోర్టులో గ్రూప్ 1 ఇచ్చినాం, గ్రూప్ 2, గ్రూప్ 3, ఇంకా గ్రూప్ 4 కూడా ఇచ్చేస్తున్నాం అన్ని. అలా కాబట్టి మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, మళ్ళీ కేసులు ఇప్పిస్తారు వెనక నుంచి. కానీ మా ప్రభుత్వానికి అటువంటి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని ఆమె అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని ఆమె అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆమె జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఎలాంటి ప్రభుత్వ పథకాలు మంజూరు చేయడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం, గ్రౌండింగ్ వంటివి చేయకూడదని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్ టీమ్, ఎస్ఎస్టీ బృందాలు పక్కాగా పనిచేయాలన్నారు. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులతో ఎలాంటి సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు, సమీక్షలు నిర్వహించకూడదని, వారితో సమావేశాలలో పాల్గొనకూడదని చెప్పారు. ఇదివరకే ప్రారంభించిన ప్రభుత్వ పథకాలు, అమలవుతున్న పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. జిల్లా అంతటా గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని చెప్పారు. ప్రత్యేకించి ముఖ్యమైన త్రాగునీరు, వైద్యం వంటి అత్యవసర పనులు కొనసాగుతాయని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయి వరకు అధికారులందరూ, సిబ్బంది ఎన్నికల నియమ నిబంధనలపై పూర్తి స్పష్టత కలిగి ఉండాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున జిల్లా వ్యాప్తంగా ఎక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించిన, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హోయారింగులు, కటౌట్లు, పోస్టర్లు, బ్యానర్లు ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న దృష్ట్యా వచ్చే సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నవంబర్ 11 వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని, అప్పటి వరకు ప్రజావాణి కార్యక్రమం జరగదని, అందువలన జిల్లా ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వినతులను సమర్పించేందుకు సోమవారం జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. మేలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఆర్డీఓలు అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, జిల్లా అధికారులు ఉన్నారు. శుక్రవారం రాత్రి సూర్యాపేట పట్టణ శివారు కుస్మవారిగూడెంలో జరిగిన హత్యకు సంబంధించి 10 మంది నిందితులను సూర్యాపేటలో అరెస్టు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను, అరెస్టు వివరాలు వెల్లడించారు. శుక్రవారం రాత్రి సూర్యాపేట పట్టణ శివారు కుసుమవారిగూడెంలో జరిగిన హత్యకు సంబంధించి 10 మంది నిందితులను సూర్యాపేటలో అరెస్టు చేయడం జరిగింది.
దీనికి సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలు, అరెస్టు వివరాలు వెల్లడించారు. మృతుడు చారగండ్ల శివ, నిందితుడు పెద్ది లింగస్వామి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని, వీరిపై గతంలో హత్య కేసు, హత్యాయత్నం, దాడి, దౌర్జన్యం కేసులు, గంజాయి వినియోగం కేసు నమోదై ఉన్నాయని, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని పాత గొడవల కారణంగా ఉద్దేశపూర్వకంగా చారకల ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని పాత గొడవల కారణంగా ఉద్దేశపూర్వకంగా చారగండ్ల శివపై మాతంగి మధు, అతని అనుచరులు విచక్షణ రహితంగా శివపై దాడి చేసి హత్య చేశారని తెలిపారు. ఒకసారి వెనక్కి వస్తే అందరినీ సూర్యాపేట జిల్లా, సూర్యాపేట సబ్ డివిజన్, సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 3 రోజుల కిందట 26 సెప్టెంబర్ 2025 రాత్రి 10 గంటల సమయంలో మనకు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుస్మవారిగూడెం వైన్ షాప్కి ఆపోజిట్ జరిగిన హోటల్లో జరిగినటువంటి మర్డర్ కేసు ఏదైతే ఉందో, ఒక రౌడీ షీటర్ని మరికొంతమంది హిస్టరీ షీటర్సు బ్రూటల్గా కత్తులతోటి, గొడ్డన్లతోటి హత్య చేసినటువంటి కేసుని పోలీసు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇమీడియట్లీ డిఎస్పీ సూర్యాపేట ప్రసన్న కుమార్, సూర్యాపేట రూరల్ సిఐ, సూర్యాపేట రూరల్ ఎస్ఐ అండ్ సిసిఎస్ టీమ్స్ అందరూ ఒక టీమ్గా ఏర్పడి నేరస్తులని ట్రాకింగ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మనకు పూర్తి వివరాలలోకి వెళ్తే, మనకు సూర్యాపేట టౌన్ ఎన్టీఆర్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1లో నివాసం ఉంటున్నటువంటి చారగండ్ల శివ మృతుడు, ఇతనితోటి ఒకప్పుడు సహచరులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ మృతుడు కూడా గతంలో మర్డర్ కేసులలో, వివిధ కేసులలో ఉండి హిస్టరీ షీటర్గా ఉన్నాడు. అతనికి అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది ఇతనితోటి ఎనిమిటీ పెంచుకోవడం, ఆ ఎనిమిటీలో భాగంగా పథకం ప్రకారం ఇతన్ని అంతమొందించాలని ప్లాన్ చేసుకోవడం, అతన్ని వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇంటి నుంచి బయటికి రప్పియడం, ఆ రప్పించిన తర్వాత అతన్ని మూకుమ్మడిగా దాడి చేసి గొడ్డన్లు, కొడవళ్ళతోటి అతన్ని హతమార్చడం జరిగింది. 26/9/2025 రోజు ఎవరైతే మృతుడు చారగండ్ల శివ, ఇతను ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1కి చెందినటువంటి శివ, ఇతనికి గతంలో పెద్దింటి లింగస్వామి అని పూల సెంటర్లో ఉండేటువంటి వ్యక్తితోటి గతంలో కేసులు ఉన్నాయి. పెద్దింటి లింగస్వామి ఇతన్ని గతంలో ఈ చారగండ్ల శివ మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి కేసుల్లో పెద్దింటి లింగస్వామి నేరస్తుడిగా ఉన్నాడు. మధ్యాహ్నం పూట ఈ మృతుడు ఈ పెద్దింటి లింగస్వామి దగ్గరికి వెళ్ళి అతన్ని అందరి ముందు అవమానించే విధంగా మాట్లాడడంతో అతను చాలా కక్ష పెంచుకొని ఎట్లనైనా ఈ చారగండ్ల శివని ఎలిమినేట్ చేయాలని అతనికి సహచరుడుగా ఉన్నటువంటి ఈ మధు అనేటువంటి నేరస్తుని, ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ చేసినటువంటి కొంతమంది నేరస్తులతోటి ఉమ్మడిగా ప్లాన్ చేసుకొని ఆయుధాలు సమకూర్చుకొని ఈ యొక్క మృతునికి చాలా దగ్గరగా ఉండేటువంటి వాళ్ళని సమాచారం ఇచ్చే విధంగా వాళ్ళను లొంగపరుచుకొని, సో ఆ రోజు వీళ్ళ పథకం ప్రకారం ఈ మర్డర్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఈ యొక్క మర్డర్ జరిగిన
మనం విధానం చూస్తే టెక్నికల్గా మనం ఎవిడెన్స్ని కలెక్ట్ చేసినాం, సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాం, మర్డర్కు ఉపయోగించిన ఆయుధాలను కలెక్ట్ చేసినాం, వాళ్ళు ఏ విధంగా పారిపోయారు, ఎట్లా ఎస్కేప్ అయ్యారు, మళ్ళీ ఏ విధంగా వాళ్ళని పట్టుకునేంత వరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ట్రాక్ చేయడం జరిగింది. ఇందులో మొత్తంగా మనం ఈ నేరంలో 12 మంది నేరస్తులని, అంటే మర్డర్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళైతేమి, మర్డర్ ప్రణాళికలో పాల్గొన్న వాళ్ళు, మర్డర్కు సహకరించిన వాళ్ళందరినీ మనం నేరస్తులుగా పెట్టడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి నేరస్తుడు మాతంగి మధు, ఆలియాస్ కర్రె మధు. ఇతను ఎన్టీఆర్ కాలనీ సూర్యాపేటలో ఉంటాడు. ఇతను మృతుని కత్తితోటి దాడి చేయడం జరిగింది. పెద్ది లింగస్వామి ఫ్లవర్ డెకరేషన్ వర్క్ చేస్తాడు. అన్నా దురై నగర్కి సూర్యాపేటకు చెందినవాడు. ఇతను కూడా మృతుని కత్తితోటి దాడి చేయడం జరిగింది. చెవుల నరేష్ క్యాటరింగ్ వర్క్ చేస్తున్నాడు, సీతారాంపురం సూర్యాపేట టౌన్. ఇతడు జక్కి సతీష్ అలియాస్ టిప్పర్ సత్తి. ఇతను క్యాటరింగ్ వర్క్ చేస్తాడు, జేజే నగర్ సూర్యాపేట్. ఇతడు కూడా కత్తితోటి దాడి చేయడం జరిగింది. బాషిగుంపుల సతీష్ అలియాస్ కేసారం సతీష్. ఇతను కూడా కేసారం గ్రామం. ఇతను కూడా గొడ్డలతోటి దాడి చేయడం జరిగింది. ఈ నేరస్తులతో పాటుగా ఈ యొక్క మృతుని యొక్క కదలికలను, సంచారాన్ని అందించే విధంగా నేరళ్ళ శ్రీరాములు, గువ్వల తరుణ్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా మృతునికి దగ్గరగా ఉన్నట్టే నటిస్తూ నేరస్తులకు సమాచారాన్ని లీక్ చేసి మృతుడు ఎక్కడ ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఏ కండిషన్లో ఉన్నాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అనే విషయాన్ని సమయానుకూలంగా వాళ్ళకు నేరస్తులకు సమాచారం ఇవ్వడం జరిగింది. సూర రామచంద్రు అనేటువంటి ఇతను నేరస్తులకు సహాయం చేస్తూ ఇతను అక్కడ నేర స్థలంలో ఉండి ఆ మర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నేరస్తులని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. గత చరిత్ర చూస్తే కొంతమంది ఇందులో గాంజాయి తాగే వాళ్ళు కూడా ఉన్నారు. సో దాన్ని మన వీళ్ళ మీద ఉన్న కేసు హిస్టరీలను బట్టి మనకు తెలియజేస్తుంది. సార్ మెయిన్ ఇందులో మనకి ఇంకా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి కోణం రాలేదు. దాని తరహాలో మనం ఇప్పుడు మళ్ళీ వీళ్ళని కస్టడీలోకి తీసుకుంటున్నాం. మళ్ళీ కోర్టు ద్వారా కస్టడీకి తీసుకుని దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తాం. మెయిన్గా మాత్రం ఇది వ్యక్తిగత కక్షలు, ఒకరిని ఒకరు ఎలిమినేట్ చేసుకుంటాం అనేటువంటి భయంలో వీళ్ళు ఈ యొక్క నేరానికి పాల్పడ్డట్టు మనకు ప్రాథమిక సమాచారం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సద్దుల బతుకమ్మ సంబరాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. పట్టణ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ మరియు మార్కెట్ చైర్పర్సన్లతో పాటు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సద్దుల బతుకమ్మ సంబరాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ మరియు మార్కెట్ చైర్పర్సన్లతో పాటు మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, హిందూ, ముస్లిం, క్రైస్తవ మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చి ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకుంటారని మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ
ముందుగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ 9 రోజుల పాటు ఎంగిలిపు బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు కూడా ఆ గౌరీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో మనము పూజించుకొని ఈరోజు సద్దుల బతుకమ్మతో ఈ బతుకమ్మ పండుగ అనేది ముగిస్తూ ఉంటుంది. నిజంగా ఈ ఎన్నో తరాల నుంచి ఈ బతుకమ్మ పండుగ ఆడుతూ ఉంటాం మనం. కానీ ఎప్పుడు చూసినా ఏదో కొత్తదనం, ఏదో మళ్ళీ ఆడాలి, ఆ అమ్మవారిని మళ్ళీ కొలవాలి అనే ఆలోచనతోటే మనమందరం కూడా ఎంతో మంచిగా భక్తి శ్రద్ధలతో ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటాము. ముఖ్యంగా ఇది మనకు తెలంగాణలోనే ఉన్న పండుగ, తెలంగాణ ఆడపడుచులు ఆడుకునే పండుగ ఇది. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని ఈ పూల పండుగని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళిన వారు మన కేసీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఇది అన్ని దేశాలకు కూడా ఇది అందరూ కూడా ఈ మన పండగ విశిష్టతను తెలుసుకొని అందరూ కూడా ఆడుకోవడం, దాని ఉన్నతిని తెలుసుకొని అందరూ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ పండగని ఇలాగే కొనసాగించాలని, ఈ పండగని ముందు తరాలకు కూడా అందరికీ అందివ్వాలని కోరుకుంటూ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ముందుగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ 9 రోజుల పాటు ఎంగిలిపు బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు కూడా ఆ గౌరీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో మనము పూజించుకొని ఈరోజు సద్దుల బతుకమ్మతో ఈ బతుకమ్మ పండుగ అనేది ముగిస్తూ ఉంటుంది. నిజంగా ఈ ఎన్నో తరాల నుంచి ఈ బతుకమ్మ పండుగ ఆడుతూ ఉంటాం మనం. కానీ ఎప్పుడు చూసినా ఏదో కొత్తదనం, ఏదో మళ్ళీ ఆడాలి, ఆ అమ్మవారిని మళ్ళీ కొలవాలి అనే ఆలోచనతోటే మనమందరం కూడా ఎంతో మంచిగా భక్తి శ్రద్ధలతో ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటాము. ముఖ్యంగా ఇది మనకు తెలంగాణలోనే ఉన్న పండుగ, తెలంగాణ ఆడపడుచులు ఆడుకునే పండుగ ఇది. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని ఈ పూల పండుగని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళిన వారు మన కేసీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఇది అన్ని దేశాలకు కూడా ఇది అందరూ కూడా ఈ మన పండగ విశిష్టతను తెలుసుకొని అందరూ కూడా ఆడుకోవడం, దాని ఉన్నతిని తెలుసుకొని అందరూ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ పండగని ఇలాగే కొనసాగించాలని, ఈ పండగని ముందు తరాలకు కూడా అందరికీ అందివ్వాలని కోరుకుంటూ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు తాళ్ళసింగారం కొత్తపేట కాలనీలో దివీస్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామరెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దివీస్ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్ పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు దివీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోనే 2వ వార్డు తాళ్ళసింగారం కొత్తపేట కాలనీలో దివీస్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ఫ్లాట్ చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామరెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో దివీస్ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు దివీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు సుర్వి నరసింహగౌడ్, గుత్త శ్రీధర్ రెడ్డి, మారుపాక నరసింహగౌడ్, కోసనమ రామ్రెడ్డి, బొంగు మల్లేష్, మండారి మార్క్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు తోర్పునూరి శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు దోనకొండ కృష్ణ, మారుపాక సత్తయ్య, మారుపాక స్వామి, మారుపాక జంగయ్య, కొండాపురం గణేష్, దోనకొండ నరసింహ, బండమీది వెంకటేష్, నల్ల నగేష్, కోతి శ్రీనివాస్ రెడ్డి, రామస్వామి, పోలేపల్లి ముత్తయ్య, బత్తుల అంజయ్య, సుంకబుండి ఐలయ్య, మారుపాక గణేష్, పెద్దగోని నరేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ పట్టణం హనుమాన్ నగర్లోని హనుమాన్ మందిరం నందు శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారు ఘనంగా పూజలు అందుకుంటున్న 7వ రోజు ప్రత్యేక పూజలు చేసి అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ పట్టణ హనుమాన్ నగర్లోని హనుమాన్ మందిరం నందు దేవి శ్రీ కనకదుర్గ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారు ఘనంగా పూజలు అందుకుంటున్న 7వ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లెంకల మోహన్ రెడ్డి, నరేందర్ బాబు, పురుషోత్తం, రామ్లింగయ్య, రామచంద్రమూర్తి, వాసు, వంశీ, సఖినాల, తిరుమల, కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కొనసాగుతున్నది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి అన్నప్రసాద కార్యక్రమంను విజయవంతం చేయగలరని, అలాగే అమ్మవారి కృపకు తోడ్పాటు కలగలని కమిటీ తరఫున సత్తుల బతుకమ్మ 30వ తారీఖున తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అది కాదు, మనం 29వ రోజు రేపు మాత్రమే రేపు సోమవారము సత్తుల బతుకమ్మ కార్యక్రమము కలదు. కావున మహిళా భక్తులందరూ ముందుగా ప్రిపేర్ అయ్యే సత్తుల బతుకమ్మను విజయవంతం ఏమైంది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 7వ రోజు అమ్మవారు శ్రీ చండీదేవి అవతారంలో దర్శనమిచ్చి ఉదయం ప్రాతకాల పూజ దిగ్విజయంగా, అలాగే సాయంకాలం పూజ కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకొని మేము మా కాలనీ తరఫున అన్నప్రసాద వితరణ కార్యక్రమము మా కమిటీ తరఫున మేము కొనసాగిస్తున్నాము. భక్తులు విశేషంగా ఆదరించి అమ్మవారి కృపకు తోడ్పడాయి. విశేషంగా అమ్మవారి కృపకు వాళ్ళు భక్తులు విశేషంగా పూజలు అందుకొని, మా అమ్మవారు విశేషంగా పూజలు అందుకొని భక్తులకు ఎల్లవేళలా మేము వెన్నంటి ఉన్నామంటూ అమ్మవారు మా కాలనీ వాసులందరికీ ఎల్లవేళలా వెన్నుదన్నుగా మాకు నిలుస్తున్నారు. అయితే ఈ ప్లేస్లో మేము 3వ సంవత్సరం ఇక్కడ పూజా కార్యక్రమం చేసుకోవడం, అమ్మవారిని కూడా మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, ఇది 3వ సంవత్సరము దిగ్విజయంగా మేము ఎలా అయితే తలుచుకుంటున్నామో ఈ ప్లేస్లో మాకు అలాగే రోజుకింత ఇంతింతాయి ఒటడింతాయి మా యొక్క కాలనీ డెవలప్మెంట్ సొసైటీ విపరీతంగా విశేష ప్రజాదరణ పొందుతూ మాకు మా కాలనీ వాళ్ళు అయితేంది, మా పెద్ద మనుషులు అయితేంది, ఎవరైతే మేము అనుకునేది తడుగా మాకు ప్రతి అనుక్షణము మాకు సపోర్ట్ చేస్తూ
ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చాలా మేము కొనసాగించుకుంటామని మేము న్యూస్ వారికి ఆశిస్తున్నాము. అలాగే మేము వినాయక చవితిని కూడా ఇది 3వసారి పెట్టుకొని దిగ్విజయంగా పీస్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా మా ప్రజలందరూ విశేషంగా మేము అందరి ప్రజల మన్నన పొంది మేము చాలా ముందుకెళ్తున్నాము. అలాగే అమ్మవారిని కూడా ఇది 3వసారి పెట్టుకోవడం జరుగుతుంది. ప్రజల యొక్క వెన్నుదన్నులు ఆశీస్సులు మాకుంటున్నాయి. అందుకనే మా కాలనీ డెవలప్మెంట్ సొసైటీ ముందుకు కొనసాగుతుంది. అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇంకా ముందు చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దానికి అమ్మవారి ఆశీస్సులు మాకు ఎప్పుడు కూడా వెన్నుదండి ఉంటాయని మేము ఆశిస్తున్నాము. సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరంలో అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అట్లాగే ప్రతిరోజు బతుకమ్మ 9 రోజులు బతుకమ్మ బొడ్డెమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే రేపు సద్దుల బతుకమ్మ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకొని దసరా రోజు అమ్మవారి ఉత్సవాలు ముగించుకొని దసరా తెల్లారి మేము నిమజ్జన కార్యక్రమం అమ్మవారి ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం చేసుకొని ఈ నవరాత్రుల్ని ముగిస్తున్నాం. హనుమాన్ నగర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అమ్మవారిది 3వ వార్షికోత్సవం దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. ప్రతిసారి అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నాము. మా కాలనీ ప్రజలు మా కమిటీ మెంబర్ సహకారంతో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము. నాగోల్ మండ్లగూడ హైదరాబాద్లోని జైపూర్ కాలనీ సర్వే నెంబర్ 58లో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమంని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా నిర్వహించారు. హైదరాబాద్లోని నాగోల్ బండ్లగూడ, హైదరాబాద్లోని జైపూర్ కాలనీ సర్వే నెంబర్ 58లో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమంను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కమిటీ సభ్యులు నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు సంతోషం వ్యక్తం పలిచారు. ఈ కార్యక్రమంలో నవీన్, వెంకటేష్, శ్రీనివాస్, అశోక్, నాగోల్ వైశ్య సంఘం అధ్యక్షుడు మధు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కనగల్ మండల పరిధిలోని దర్వేష్పురం పర్వతగిరి శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవోపేతంగా ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి అంబటి నాగిరెడ్డి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఈరోజు 5వ రోజు సోమవారం మూల నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతీదేవిగా శ్రీ ఎల్లమ్మ అమ్మవారు భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ రోజు కన్కల్ మండల పరిధిలోని దర్వేష్పురం పర్వతగిరి శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఎంతో రంగరంగ వైభవపేతంగా ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి అంబంటి నాగిరెడ్డి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఈరోజు 5వ రోజు సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతీదేవిగా శ్రీ ఎల్లమ్మ అమ్మవారు భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈరోజు శ్రీ అమ్మవారి సన్నిధిలో శ్రీ సరస్వతీదేవి అలంకరణ కావున వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చిన్నారులకి పలకలు, బలపాలు, పుస్తకాలు, నోట్బుక్స్, పెన్సిల్స్ బహుకరించి వారికి సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు. చిన్నారులకు ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి శ్రీ అమ్మవారి ఆశీస్సులు అందజేసి తీర్థప్రసాదం ఇచ్చారు. అలాగే ఈరోజు శుభ సాయంత్రం వేళ శ్రీ అమ్మవారికి శ్రీ సరస్వతీదేవి అష్టోత్తర నామం కుంకుమ పూజలు చేసి శ్రీ అమ్మవారికి మహా మంగళహారతి ఇచ్చి భక్తులకి తీర్థప్రసాదం అందజేశారు. ఇటు పూజా కార్యక్రమంలో ఆలయ సిబ్బంది జీనికుంట్ల చంద్రయ్య, నాగేశ్వరరావు, ఆంజనేయులు, ఉపేందర్ రెడ్డి, నాగరాజు, శ్రీకర్, అర్చకులు గాదే దామోదరరావు, సిహెచ్ శ్రీనివాచారి, నాగరాజు, భక్తులు పాల్గొన్నారు.
చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో హనుమాన్ నగర్లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం వద్ద ఈరోజు ది యూనివర్సల్ కిడ్స్ ప్రీ స్కూల్ నాట్యరాజన్ డాన్స్ అకాడమీ వారి సహకారంతో చిన్నారులతో సాంప్రదాయ కళలైన కూచిపూడి మరియు భరతనాట్యం చిన్నారులు చక్కగా ప్రదర్శన చేసి భక్తులను అలరించారు. చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో హనుమాన్ నగర్లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం వద్ద ఈరోజు యూనివర్సల్ కిడ్స్ ఫ్రీ స్కూల్ నాట్యరాజన్ డ్యాన్స్ అకాడమీ వారి సహకారంతో చిన్నారులతో సాంప్రదాయకులైన కూచిపూడి మరియు భరతనాట్యం చిన్నారులు చక్కగా ప్రదర్శన చేసి భక్తులను ఆదరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 18వ వార్డు మాజీ కౌన్సిలర్ కమిశెట్టి శైలజా భాస్కర్ గుప్తా హాజరయ్యారు. కౌన్సిలర్ శైలజా భాస్కర్ గుప్తా మాట్లాడుతూ చిన్నారులకు సినిమా డ్యాన్సులు కాకుండా ఇలాంటి సాంప్రదాయ కూచిపూడి భరతనాట్యం నేర్పించాలన్నారు. అలాగే దుర్గామాత మండపాల వద్ద సినిమా పాటలు కాకుండా భక్తి గీతాలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ పెద్దలు భీమిడి మోహన్ రెడ్డి, కాసోజు గోవర్ధన్ చారి, హనుమాన్ యూత్ అధ్యక్షులు శ్యామల సత్యనారాయణ, దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షులు తడక అమర్, కాసోజు మధు, యోగి, శ్రీకాంత్, కిరణ్, ఓర్స్ రాజు, నాట్యరాజన్ డ్యాన్స్ అకాడమీ నిర్వాహకురాలు సంధ్య చేత నృత్యాలు చేశారు. మరియు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు నల్గొండలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో 8వ రోజు మధు పిల్లల ఆసుపత్రి బోయవాడ దగ్గరలో నిర్వహిస్తున్న అమ్మవారి మండపంలో నిర్వాహకులు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడంతో పాటు కుంకుమ పూజ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు నల్గొండలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో 8వ రోజు మధు పిల్లల ఆసుపత్రి బోయవాడ దగ్గరలో నిర్వహిస్తున్న అమ్మవారి మండపంలో నిర్వాహకులు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం పాటు కుంకుమ పూజ, అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో పగిలి శివ విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులు, కాలనీవాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాట్లాడుతుంది బాయ్ తీసుకుని నల్గొండ పట్టణ ప్రజలకు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. భవానీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా నవరాత్రులు ఉత్సవాలు ఈ రోజు అభిషేకము, అన్నదానము నిర్వహించడం జరిగినది. జై దుర్గా. భక్తమాశీలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బోయవాడ మధు పిల్లల హాస్పిటల్ కాలనీ నందు మొట్టమొదటిసారిగా ప్రప్రథమంగా నిర్వహించడం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమానికి ఈ రోజున అభిషేకము మరియు అన్నదాన కార్యక్రమము భవానీ యూత్ ఆధ్వర్యంలో పగిళ్ళ శివకుమారు, పిట్టల శివకుమార్ గారు,
ప్రత్యక్ష పర్యవేక్షణలో అంగరంగ వైభవపేతముగా ఈ యొక్క అభిషేక అన్నదాన కార్యక్రమానికి స్వాములు, భక్త మహాశయులు, కాలనీవాసులందరూ కూడా విచ్చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అందరికీ అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ మరొకసారి భక్త మహాశయులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. జై దుర్గా. జై దుర్గా. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి హరికృష్ణ కోరారు. నార్కట్పల్లి మండలం చౌడంపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 8వ రోజు శ్రీ సరస్వతీదేవిగా అమ్మవారి దర్శనమివ్వడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి హరికృష్ణ కోరారు. నార్కట్పల్లి మండలం చౌడంపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 8వ రోజు శ్రీ సరస్వతీ దేవిగా అమ్మవారి దర్శనమివ్వడం జరిగింది. సోమవారం నాడు మేడి హరికృష్ణ దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ ఎంతో మహిమ కలిగిన శ్రీ కనకదుర్గమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో కొలవాలని, దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, రైతులు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, పాడి పంటలతో విలసిల్లాలని ఆయన వేడుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కమిటీ సభ్యులు చెరుకుపల్లి వినయ్ కుమార్, గణేష్, విష్ణు, సురేష్, శివకుమార్, విశ్వతేజ, విఘ్నేష్, రోహిత్ మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. తిరుపతిలో 6 గ్యారెంటీలపై విడుదల చేసిన కార్డుపై నల్గొండ సెంటర్లో చర్చకు రావాలని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సవాల్. తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. హత్య కేసును ఛేదించిన సూర్యాపేట పోలీసులు. మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. తాళ్ల సింగారం కొత్తపేట కాలనీలో దివీస్ వారి సహకారంతో ఆర్ఓ ఫ్లాట్ ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్. హనుమాన్ నగర్లో అమ్మవారి సన్నిధిలో అన్నదానం. దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో అన్న వితరణ నిర్వహించిన ఉప్పల. శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దివ్య దర్శనం. యూనివర్సల్ కిడ్స్ ఫ్రీ స్కూల్ నాట్యరాజన్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నృత్యాలు. 8వ రోజు దుర్గామాత సన్నిధిలో అన్నదానం. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలన్న మేడి హరికృష్ణ.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.